दिशाम्यहम् विहूतगं शकुनेर्यशाकुनम् मृगस्य कृतमत्तया तद्विषभ्यो दिशाम्यहम् आरात्ते अग्निरस्तारात्तरशुरस्तुते इवाते आभिवर्षतु स्वस्ति तेऽस्तु वनस्पते स्वस्ति नेऽस्तु वनस्पते नमः सकृत्सते रुद्राय नमो रुद्राय सकृत्सते ज्येष्ठमसि नमस्ते अस्तु मामाहिगुंसीस्त्रिदशिनसि वज्रो नमस्ते अस्तु मामाहिगुंसीः जादेव शकुने सगायसि ब्रह्मपुत्र इव समयेषु सगुंससि स्वस्ति नः शकुने अस्तु प्रतिनः सुमना भव అమ్మవారిని కళ్యాణ మండపంలోకి తీసుకురావాలి అని శ్రియం వివాహాగారమేత్య అని అక్కడ వాక్యాన్ని చదివారు. అమ్మవారిని కళ్యాణ మండపానికి తీసుకురావాలి అని. దీనికి శ్రియోద్వాహము అని పేరు. ఇక్కడ సీతమ్మ వారు ఆమె యొక్క వైభవం ఏమిటి అని అంటే వంద్యాం జగన్మాతరం అన్నారు. అంటే ఆవిడ జగన్మాత, అస్మన్మాతరం జగన్మాతరం అంటే మనందరికీ స్వయంగా ఆవిడ తల్లి, అంతేకాదు జగత్తుకు తల్లి అని. త్యాగరాజస్వామి వారు అంటారు, అక్కడ అందరికీ తల్లి అయినప్పుడు తనకు కూడా తల్లి అవుతుంది కదా, మళ్ళీ అస్మన్మాతరం అని మళ్ళీ నాకు తల్లి అని ఎందుకు చెప్పాలి అని అంటే జగన్మాత అయినంత మాత్రాన్ని సరిపోదండి, స్వయంగా తనకు తాను భావించాలి ఎవరికి వాళ్ళు, అంటే నా తల్లి అని అనుకోవాలి అని. అందుకని త్యాగరాజస్వామి వారు చెప్తారు, సీతమ్మ మాయమ్మ సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మాయమ్మ వాతాత్మజ సౌమిత్రి వైనతేయరి పూమదన ధాత భరతాదులు. అలా సీతమ్మ మాయమ్మ అని మనం తలుసుకోవాలి అని. అస్మన్మాత అలాంటి సీతమ్మ మనందరికీ ఇప్పుడు దర్శనమిస్తూ ఆ వివాహగారానికి వెళుతూ ఉన్నారు, కళ్యాణ మండపంలోకి. అన్ని చుట్టూతాల ప్రదక్షిణం చేస్తూ వస్తారు అమ్మవారు. అందరికీ ఆవిడ యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఆవిడ యొక్క కటాక్షములు మనందరి మీద పడాలి అని అర్చక స్వాములు చక్కగా అమ్మవారిని అలా ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మనం సాధించలేనిది లేదు కనుక అలాంటి సీతమ్మను నా తల్లి అని మనం అనుకున్నప్పుడు ఆమె ఏంటో మనకు భక్తి శ్రద్ధలు ఏర్పడతాయని సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి అని ఆ బంధుత్వం భగవంతుడితో మనకు ఉండాలి. అటువంటి ఒక ఆప్యాయత మనలో ఏర్పడాలనేటువంటి అభిప్రాయంతోనే